అబ్బబ్బా ఏం మనుషులు ఉన్నారో ఏమో పోన్రి ఏది మిగిలనిత్తలేరు దక్కనిత్తలేరు రేపు వచ్చే తరానికి ఏం మిగిల్చేటట్టు లేరు కదా అడవులను నరకబట్టే ఇక నీళ్ళని ఖరాబు చేయబట్టే గాలిని గబ్బు చేయబట్టే ఇప్పుడు గిదాన్ని కూడా దక్కనిత్తలేరు మరి గదేందో మనం కూడా తెలుసుకోవాలి కదా చలో పాన్రి తెలుసుకుందాం ఒడ్డెక్కదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టే ఉంది కదా ఈ నాయకుల పరిస్థితి. అప్పుడేం చెప్పింది ఒకటి ఇప్పుడేం చేసేది ఒకట. మీరు అప్పుడు చెప్తిరి మరి ఇప్పుడు చేసేది ఏంది సార్లు అని చెప్పేసి ఇక్కడ రైతులు ఊరోళ్ళంతా ఒక తీరు కరుచుకుంటలేరు పోన్రి. ఇక్కడ దాదాపు 2000 ఎకరాల గుట్టుందట. ఇక అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండగా జగనాల్ సర్కార్లా లేదు ఈ గుట్టం తవ్వి మొత్తం బొగ్గును తర్వాత అట్లనే మట్టిని తీసుకొని పోతుంటే ఏంది ఇది ఉంటదా ఊరు పోతుందా? నారాయణకి సంబంధించిన ఏరియా ఇది ఏమంటే ఇంచుమించు 2000 ఎకరం ఉంటుంది. దీంట్లో కొన్ని రొప్పులు అవి ఉంటాయి, అట్లనే మేకలు గుడ్లు నీళ్ళు తింటూ ఉంటాయి, జంకులు ఉన్నాయి. ఉన్న మంచి పొలాలు ఉంటే చేసుకునే వాళ్ళు. మన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యంగా మట్టి ఇసుక అప్పుడు జోగేశ్వరరావు గారు తెలుగుదేశం నాయకుడు బండా సత్యనారాయణ గారు అప్పుడు వాళ్ళ నుంచి పట్టుకుని మేమందరం బతిమని తీసుకొచ్చి మేమందరం ధర్నా చేసి వంటలు పెట్టుకుని అప్పుడు దాన్ని పందించి ఆపేమండి. ఆగింది అప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది. నేను నగ్గించింది కుటుంబ ప్రభుత్వం అని. మరి కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలి ఏంటండి. ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉంది గోదావరి. ఇలా ఏదో తీసుకుపోతుంటే రేత్రపాలు మీరు ఎక్కడ కాపాడగలుగుతుంది. మా పొలాలు పోయి మాకు తింటా కూలి లేక ఇంకా ముందుకు వస్తే కొంపలు కూడా కూలిపోతాయండి. మరి ఆ కొంపలు కూలిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలో ఈ పిల్లం పెట్టలో ఎక్కడ బతకాలో మాకు అర్థం కాదు. అందుకని ప్రభుత్వం మా మీద దయించి ఇంకా దీని మీద కట్టుబడి చేయాలని వాళ్ళ ఎవరైతే మట్టి మసిక తవ్వుతున్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ గుట్టం తవ్వితే పర్యావరణం దెబ్బతింటది, అట్లనే జీవాలు ఎడమేయాలి, అట్లనే భూగర్భ జలాలు కూడా పాతాళానికి పడిపోతాయి. 100,000 ఎకరాలు నది గర్భంలో కలిసిపోతాయి. ఒకవేళ బగ్గ వానొచ్చి వరదొచ్చు ఎట్లా ఊర్లన్నీ మునిగిపోవా? ఇగో గిట్లా తవ్వుతారా అని చెప్పేసి అప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఎదురు తిరిగిన వాళ్ళే ఇప్పుడు మళ్ళా గాలు గదే పని చేస్తున్నారట. ఎక్కడిది నైట్కి నైటే లోడ్లే పోతున్నాయట లారీలు. మొత్తం మట్టినంతా ఈంచెల్లి ఎక్కడ కొట్టుకోపోతున్నారో ఏమో. పురం మండలం నారాలంక గ్రామం, వాడపాలెం, వానపల్లి సరిహద్దు గ్రామాల రైతులు గ్రామాల ప్రజలు కలిపి మేము విజ్ఞప్తి చేసుకున్నామండి. ఇక్కడ 2000 ఎకరం సరిహద్దులు లంక గ్రామాలు అన్నీ ఉన్నాయి. ఈ పంట భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. దాన్ని అతిక్రమించి మళ్ళీ కొంతమంది మట్టి మాఫియాలు ఈ మట్టి గొరికిసుక రాత్రులు తోలుతుంటే మేము ఆపగలుగుతున్నాం. మాకు శక్తి సరిపోవట్లేదు. మేము అధికారులకి అర్జీలు పెట్టుకోవడం జరిగింది, కానీ ఎవరో స్పందించట్లేదు. ఇలాగే కొనసాగితే ఈ మట్టి అంతా పోతే లంక గ్రామాలు కొట్టుకుపోతాయి, మా భూములు కొట్టుకుపోతాయి, తర్వాత నారాలంక కూడా కొట్టుకుపోద్ది, కేదార్లంక కొట్టుకుపోద్ది. మీరు అధికారులు అందరూ స్పందించి మాకు న్యాయం చేయమని కోరుతాం. ఇక వీళ్ళు ఇట్లా నిరసన చేసేటరికి పోలీసు వాళ్ళు అట్నే తహసీల్దారు వీళ్ళంతా వచ్చి మాట్లాడిరాట. ఇక వెంటనే ఒక కాగితం దరఖాస్తు ఇచ్చిరాట వాళ్ళకు. ఇక మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చుడుతోని చిన్నగా ధర్నానైతే విరమించుడు అనుకోరాదు. నాకు కపిలేశ్వరం శివారు బోళ్ళంక గ్రామంలో కూడా నాకు భూములు ఉన్నాయండి. నా భూముల్లో అప్పుడు జరాయితీ భూమిలో నుంచి కూడా ఈ ఇసుక కోసం బాటాలో జరాయితీ భూమి నుంచి కూడా వేయడం జరిగింది. గతంలో వేసినప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చెప్తే అప్పుడు ఆఫ్ చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, మరి ఇంకా బయట వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యంగా మళ్ళీ బాట వేసి మళ్ళీ ఈ ఇసుకనే తవ్వకానే చేయడం మొదలు పెడుతుంది. ఇటు నారాయణ గ్రామం కానీ, అటు వానపల్లి గ్రామం కానివ్వండి, ఇటు వాడపాలెం కానీ, కేదార్లంక గ్రామం కానీ, ఇవన్నీ నదీ పథకంలో కలిసిపోవడం మాత్రం ఖాయమండి.
దీన్ని గవర్నమెంట్ ఎన్ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి దీన్ని ఆపవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఏందుల్లా మొత్తం గుట్టల్ని దవ్వబట్టే, అడవుల్ని నరకబట్టే, పర్యావరణం అంతా ధ్వంసం చేయబట్టే రేపు వచ్చే భవిష్యత్తుకు ఎట్లా చెప్పుర్రి? కనీసం గుట్టల్ని కూడా మిగిలనిస్తలేరు. అభివృద్ధి జరగాల గాని పర్యావరణాన్ని యాగం చేసే అభివృద్ధి ఎందుకు చెప్పుర్రి? రేపు వచ్చే భవిష్యత్ తరానికి ఏం ఉండొద్దా అని గరం అవుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.